హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేనే ఇంతకు ముందు వీడియోలో అంటే ఎంసీ అంటే ఎయిమ్స్ కాలేజెస్, ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎవరు కండక్ట్ చేస్తారు, తర్వాత స్టేట్ కోటా నుంచి ఎవరు జాయిన్ చేస్తారు అంటే కండక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఈ లాస్ట్ ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అంటే ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుంచి అయితే మనకి ఎయిమ్స్ కాలేజెస్ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ కాలేజ్ అంటే ఎంసీసీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రౌండ్ డేట్ వచ్చేసరికి 14th నుంచి అంటే 4th ఆగస్ట్ అంటే మనకైతే ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని కౌన్సిలింగ్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకైతే 4th ఆగస్ట్ నుంచి అయితే అంటే తెలియజేస్తారు. సో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అనేది 5th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేస్తారు. అంటే డేట్ అనేది అబార్షన్ వచ్చే డేట్ వచ్చేసరికి 6th ఆగస్ట్, 16th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ వరకు. ఇక ప్రాసెసింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి 13th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ వరకు. మీరైతే ఫైనల్ సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి మనకైతే 7th ఆగస్ట్ వరకు అయితే అంటే 7th ఆగస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది మీరైతే 5 days అయితే ఇవ్వడం జరిగింది. 18th నుంచి 22 ఆగస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా అంటే డాక్యుమెంట్ సబ్మిషన్ డేట్ వచ్చేసరికి 23rd ఆగస్ట్ అయితే ఉండడం జరిగింది. ఎవరైనా అంటే ఈ డేట్న ఎవరైనా వాళ్ళు ఇచ్చిన డేట్ ఎవరైనా ఇవ్వకపోతే మీరైతే సీట్ అనేది కోల్పోతారనమాట. అంటే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ రౌండ్ డేట్ వచ్చేసరికి మనకైతే 24th ఆగస్ట్ వచ్చి మనకైతే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఎన్ని కాలేజెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకైతే 24 ఆగస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 25th నుంచి రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఫీ పేమెంట్ ఏంటంటే మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. 25 నుంచి ఆగస్టు 29 వరకు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసరికి 25th నుంచి 13th ఆగస్ట్ వరకు అయితే ఉండడం జరిగింది. అంటే వెబ్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి 2nd సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసరికి మీరైతే 6 days అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సెకండ్ రౌండ్ వచ్చేసరికి September 3rd నుంచి 8th సెప్టెంబర్ వరకు అయితే ఉండడం జరిగింది. 9th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక రౌండ్ నెంబర్ అంటే ఫైనల్ రౌండ్ వచ్చేసరికి రౌండ్ 3 అనమాట. ఇక September 10 వచ్చేసరికి మనకైతే కాలేజెస్ ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో 11th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ అండ్ ప్రీపేమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక వెబ్-ఆప్షన్ వచ్చేసరికి 11th నుంచి 16th సెప్టెంబర్ వరకు అయితే ఉండడం జరిగింది అనమాట. మనకైతే ఇక్కడ అంటే క్లారిటీగా జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. 15th సెప్టెంబర్ అప్ టు 11 AM నుంచి 16th సెప్టెంబర్ వరకు అయితే మీరైతే ముందే చేయించుకుంటే మంచిది. ఏంటంటే సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరైతే ముందే చేయించుకోండి అనమాట. వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఫైనల్ సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి మనకైతే 18th సెప్టెంబర్ అయితే ఉండడం జరిగింది. సో కాలేజ్ రిపోర్టింగ్ అండ్ డేట్ వచ్చేసరికి మనకైతే 8 days అయితే ఇవ్వడం జరిగింది. 19th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th లాస్ట్ డేట్ అనమాట. ఇక వీళ్ళు చెప్పిన అంటే మనకి ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఏమైనా ఫర్దర్గా ఏమైనా వేకెన్సీస్ ఉన్నట్లుగా అయితే వేకెన్సీస్ మళ్ళీ కాలేజెస్ పార్టిసిపేట్ చేయనట్లుగా అయితే మీకైతే వేకెన్సీ ఉన్నట్లుగా అయితే మీకైతే అంటే 4th రౌండ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరైతే ఫర్దర్గా వేకెన్సీస్ ఉన్నట్లుగా అయితే 18th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్ అనేది మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. 18th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు అయితే చాయిస్ ఫిల్లింగ్ అంటే 2 రోజులు మనకైతే 3 days అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా
రిజల్ట్ వచ్చేసరికి అంటే ఫైనల్ అలొకేషన్ డేట్ వచ్చేసరికి 3rd అక్టోబర్ అన్నమాట. ఇక స్టేట్ కోటా నుంచి అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ డేట్ అయితే August 13th నుంచి 22 August వరకు అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఇంతకు ముందు వీడియోలో అయితే స్టేట్ కౌన్సిలింగ్ ఎవరు పార్టిసిపేట్ చేయాలి, తర్వాత ఎలిజిబిలిటీ, తర్వాత సర్టిఫికేట్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది అంటే ఇంతకు ముందు వీడియోలో అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఇవ్వడం అయితే చెప్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 28th August ఏమో వచ్చి మనకైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత 29th అనమాట మీరైతే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి మీరైతే సర్టిఫికేట్ సబ్మిట్ అనేది చేయాలి. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి August 31st నుంచి September 8th వరకు అనమాట. ఈ కాలేజ్ రిపోర్ట్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 15th September అనమాట. థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి September 16th నుంచి 26 September వరకు. October 2 వచ్చి మీరైతే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడైతే మీకైతే సీట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది, లేదంటే క్యాన్సిల్ అనేది చేస్తారు వాళ్ళు. ఫర్దర్గా ఏమైనా వేకెన్సీ ఉన్నట్లుగా అయితే మీకైతే ఇన్ఫార్మ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి అడ్మిషన్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి.